ఇదిగో ఈమె మా అమ్మ, మా ఇంటి ఎల్లమ్మ. నన్ను కన్న తల్లి పేరు ఎల్లమ్మే, నన్ను కంటికి రెప్పలా కాపాడుకునే తల్లి ఎల్లమ్మే. హలో మామ్స్, అందరికి నమస్తే. ఏందిరో ఈ రోజు మస్తు జోరుగా ఉన్నావు, ఏంటి సంగతి అనుకుంటున్నారా? అవును మామ, ఈ రోజు మంచి జోరు మీద ఉన్నాను. చాలా రోజుల తర్వాత అయితే మా ఇంటి దైవానికి మొక్కు తీర్చి పూజించుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ ఇదే సమయానికి మా ఇంట్లో ఎల్లమ్మ తల్లి పరశురామ గుడి కట్టుకుని మంచిగా పండుగ చేసుకున్నాను. కానీ ఈ సంవత్సరం కూడా ఖచ్చితంగా చేయాలి. నా దగ్గర స్తోమత లేక ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను. ఏం పర్లేదు, నా పరిస్థితిని నా తల్లి అర్థం చేసుకుంటుందని నేను అనుకుంటున్నాను. ఎవరో ఏమో అనుకుంటారని నేను ఎప్పుడు అనుకోను. నలుగురు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు, వాళ్ళ గురించి నేను ఆలోచించాను అసలు. అందుకని మొక్కుని నెక్స్ట్ ఇయర్ మంచి గ్రాండ్ గా చేస్తాను. ఈ సంవత్సరం మటుకు నన్ను క్షమించమ్మా అని చెప్పి చిన్నగా ఉన్నప్పుడే ఈ 2 పుంజులను అయితే అమ్మవారికి మొక్కేశాను. కానీ ఇన్ని రోజులు ఆగి కార్తీక మాసంలోనే ఎందుకు మొక్కుతున్నా అంటే, పోయిన వారం మా అక్క తప్పిపోయిందని చెప్పాను కదా, అప్పుడు వెతకడానికి వెళ్ళినప్పుడు మా అక్కకి ఏం కాకుండా సేఫ్ గా త్వరగా దొరికేటట్టు చూడు తల్లి, నీ మొక్కు తీరుస్తానని చెప్పాను. అందుకని ఉదయాన్నే గుళ్ళో నుంచి బాండువలు తీసి మా అక్క మా వదిన అయితే కష్టపడి అమ్మవారిని ముస్తాబ్ చేసి మళ్ళీ గుళ్ళో అయితే పెట్టేశారు. అమ్మవారిని అలా చూడగానే ముందుగా నా దిష్టే తగిలేలా ఉందని చెప్పి గుమ్మడికాయతో దిష్టి తీసి పగలగొట్టేశాను. ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టేసి 2 పుంజులు తీసుకొచ్చి, ఈ పుంజులే పొట్టేళ్ళు అమ్ముకోమ్మ, ఇది ఒకసారి నన్ను క్షమించమ్మా అని అమ్మకు మొర పెట్టుకొని 2 పుంజులను అయితే అమ్మవారికి అర్పించాను. నీట్ గా 2 పుంజుల్ని శుభ్రం చేసి ముక్కలు కొట్టేసి మా అక్క వాళ్ళకి ఇస్తే కూర అయితే వండి ఇచ్చారు. వాటిని తీసుకెళ్లి అమ్మవారికి అయితే ఫస్ట్ నైవేద్యంగా పెట్టుకున్నాను. ఆ టైంలో నేను వీడియో తీయడం అయితే మర్చిపోయాను. దాని తర్వాత భోజనాలు అయితే స్టార్ట్ అయ్యాయి. అక్క బావలతో, అన్న వదినలతో, పిల్లలతో కలిసి భోజనాలు అయితే చేశాము. ఈ చిన్న కార్యక్రమంలోకి ఇంకా 2 అన్నలు అయితే మిస్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళిద్దరు మాలలో ఉన్నారు, మాలేసుకున్నారు కాబట్టి వాళ్ళని అయితే పిలవలేకపోయాను. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇంతమంది ఉన్నా కానీ ఎవరు లేరంటావేంది మాంసం అనుకోవచ్చు. కానీ ఇంతమంది ఉన్నది ఒకటే, అమ్మ నాన్న ఉన్నది ఒకటే. ఈ రోజుకైతే ఇంతే. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ గుద్దిపోండి. ఉంటా మరి.